ప్రైజ్ ద లార్డ్. ఈరోజు జూన్ 9వ తారీఖు, జూన్ 9th 2025 సంవత్సరం సోమవారం. నేను నివసిస్తున్న గృహంలో ఎలాంటి సమస్యలంటే, ఇది ఒక ప్లైవుడ్, ఇదిగోండి. ఈ వెనకాల స్నానాల గది, ఇందులో బీహార్ సాయిబులు నివసిస్తున్నారు. పగోడికి వద్దండి నా నివాసం. ఈ పైపు పైనుండి వాళ్ళ బాత్రూమ్ నుండి, పైన ఉన్న వాళ్ళ బాత్రూమ్ నుండి కిందకి వ్యర్థాలు వచ్చేస్తుంది. ఇదే బాత్రూంలో చూడండి, ఇదంతా పైనుండి వ్యర్థమైనవన్నీ కిందకి వస్తుంటుంది. అలాగే అరకొర పరిస్థితిగా నివసిస్తున్నాను. ఇక మంచి నీళ్ళు, ఇదిగోండి. ఈ పంపులో నీళ్ళు ఎప్పుడు వస్తుందో రాదో, వచ్చినా కూడా సన్నగా వస్తుంది. ఇది మోటార్. పై వాళ్ళు మోటార్ స్విచ్ చేస్తే నీళ్ళు వస్తుంది. వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు వేస్తుంటారన్నమాట. బయట నీళ్లు పట్టుకుందామంటే ఎదుగుండి ఆ 2 స్కూటర్ల పక్కన ఉన్న మంచినీళ్ళ పంపు ఉంది. పబ్లిక్ పట్టుకోవచ్చు, కానీ అక్కడ స్కూటర్లు ఆపేస్తున్నారు. ఈరోజు మంచినీళ్ళకి చాలా ఇబ్బంది పడ్డాను. ఇది ఖాళీ స్థలం. మొన్న అంటే బక్రీద్ వరకు ఇక్కడ 10-15 గొర్రెల్ని పెంచుకోవటానికి కొందరు ముస్లిమ్స్ అద్దెకి తీసుకున్నారు స్థలం. ఇదంతా ఇప్పుడు దోమలమయం అయిపోయింది. ఇదిగోండి, పై పోర్షన్లో ఉన్నవాళ్ళు స్విచ్ చేస్తే కింద మోటార్లో నీళ్ళు వస్తుంది అన్నమాట. అదిగో ఆ మోటార్లు. చాలా భయంకర పరిస్థితుల్లో నివసిస్తున్నాను. ఈ గడి వేయటానికి చాలాసార్లు పై వాళ్ళు బద్దకిస్తుంటారు. దాని ప్రభావంతో ఎండకు తట్టుకోలేక బయట ఉన్న 4-5 ఊర కుక్కలు లోనికి వచ్చేసి ఇదిగోండి ఇక్కడ పడుకుంటాయి అన్నమాట. ఎవరితో చెప్పుకోవాలండి నా బాధ? మంచినీళ్ళు వాళ్ళ రాలేదు, ఒక్క చుక్క రాలేదు. బయట నీళ్ళు పట్టుకునే ప్రయత్నం చేద్దామని బయటికి వెళ్తే ఆ స్కూటర్లు అడ్డం పెట్టేశారు. ఏదన్నా అంటే పొలవమని, ఇది మీ సొంత ఇదా? ఇది గవర్నమెంట్ స్థలంలో మేము స్కూటర్లు పెట్టుకున్నాం అని పొలవమని వాళ్ళందరూ గొడవకి వస్తారు. ఇక పైన చూసారా, ఆ సందు నల్లగా కనిపిస్తుంది, గోడ పగుళ్ళు కనిపిస్తుంది. ఒక ముక్కలో చెప్పాలంటే పురాతన గృహంలో నేను నివసిస్తున్నా. ఈ వాసన తట్టుకోలేకపోతున్నా. ఒంటరి వాడిని ఎప్పుడు
నాలుగు గోడల మధ్య ఉంటానో ఎప్పుడు బయటికి వెళ్తానో తెలియదు కదా. నా పరిస్థితి ఇదండి. ఒక్కొక్కసారి భోంచేయటానికి కూడా మనస్కరించదు. అంత భయంకరమైన వాతావరణంలో నేను జీవిస్తున్నా. ఈ పైపే మరీ ఘోరం అండి. ఆయన ఇంటి ఓనర్కి చాలాసార్లు చెప్పాను, ఆయన ఎక్కడ ఉంటాడు, కువైట్లో ఉంటున్నాను అంటుంటాడు. ఉంటే ఉండు, లేకపోతే లేదంటున్నాడు. రికార్డ్ బ్రేక్ ఏంటంటే, దేవుని మహాకృపను పెట్టి నిన్ను టెన్షన్గా ప్రతి నెల ఇంటి అద్దె కట్టేస్తుంటాను. కానీ నాకు మాత్రం అంతా శోధనలు వేదనలు. పక్కనే ఉన్నా కూడా మనవాళ్ళు నాతో మాట్లాడడం మానేశారు. నా సిలువ మోయుచు నీ సిలువ నీడను విశ్రమింతును అంతము వరకు. నా సిలువ మోయుచు నీ సిలువ నీడను విశ్రమింతును అంతము వరకు. హల్లెలూయా, యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా, యేసయ్యా నీకే స్తోత్రమయ్యా.